ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, 100 ఇయర్స్ ఎగో ఉన్న ఎంటీఆర్ టిఫిన్ సెంటర్కి అయితే వెళ్ళామని ఈ వీకెండ్. సో ఈరోజు చాలా పర్వదినం, కృష్ణాష్టమి సందర్భంగా మేము అక్కడి నుంచి కొంచెం ఏదైనా ఒక పని చూసుకొని ఓ పనికని వెళ్ళాం అనమాట ఆ ప్లేస్కి. అక్కడి నుంచి వేరే ప్లేస్కి అయితే వచ్చాము. దగ్గరలో ఉన్న కృష్ణాష్టమి సెలబ్రేషన్ దగ్గరికి అయితే వచ్చాము. ఒక కన్వెన్షన్ సెంటర్లో ఇక్కడ ఇస్కాన్ వాళ్ళు ప్రత్యేకంగా మన దగ్గరికి, మన ఇంటి దగ్గరే వచ్చి ఇలా కృష్ణాష్టమి సెలబ్రేట్ చేస్తున్నారనే విషయం నేను గత 2 సంవత్సరాలుగా మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను కదా. కన్వెన్షన్ సెంటర్లో బెంగళూరులో ఇలా కన్వెన్షన్ సెంటర్లో కృష్ణాష్టమి వాళ్ళు మన ఇస్కాన్ వాళ్ళు కృష్ణాష్టమి సెలబ్రేషన్ చేయటం అనేది చాలా ముఖ్యమైన విషయం అనమాట. ఇక్కడ మనందరికీ పర్వదినంగా చెప్పుకోవచ్చు ఇక్కడ. సో ఇందులో నేను కూడా భాగం పంచుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. మంచిగా మన చేతులతో పువ్వులు అర్పించడం స్వామికి చాలా హ్యాపీగా అనిపించింది. అలంకరణ అయితే చాలా బాగా చేశారు ఫ్రెండ్స్, చాలా ప్రజెంట్గా అనిపించింది. పక్కనే మనకి భగవద్గీత అందరు లేడీస్ చదువుతున్నారు. బుల్లి పంతులు మనకి ఇలాగా షటకోపురం పెడుతుంటే చాలా ముద్దుగా అనిపించింది అనమాట. చాలా మంచిగా అనిపించింది. తులసాకైతే ఇక్కడ ప్రసాదంగా ఇస్తున్నారు. ఒకసారి చూడండి అలంకరణ ఎంత బాగా చేశారో. సేమ్ ఇస్కాన్ టెంపుల్లో విగ్రహాలని తీసుకొచ్చి మనకి ఇలా పెట్టడం అనేది చాలా మంచిగా అనిపించింది మన ఇళ్ళ దగ్గరికి. అలాగే ఉయ్యాలను కూడా ఊపుతున్నాను చూడండి, చాలా మంచిగా అలంకరణ చేశారు. ఓ పక్కన స్టాల్స్ని కూడా పెట్టారనమాట, ఎక్స్ప్లోర్ చేశారు. ఇక్కడ ఈ స్టాల్స్లో నాకు మెయిన్గా నచ్చింది ఆవుకి సంబంధించిన పదార్థాలతో, వేస్టేజ్తో మనకి మంచిగా అగరబత్తులు, సాంబ్రాణి, ధూపాలు, ధూప్ స్టిక్స్ అన్నీ పెట్టారు. నేను అయితే 3 రకాలు తీసుకున్నాను. ఈ 3 కూడా నాకు చాలా నచ్చాయి పర్సనల్గా. అలాగే భగవద్గీత బుక్స్, కృష్ణుడికి సంబంధించిన చరిత్ర బుక్స్, కొన్ని స్టాల్స్ కూడా ఇక్కడ పెట్టారు. చూసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.